separate sheet if need unto alleged misappropriation of government funds. Misappropriation of government funds to an extent of 54 crores 88 lakhs 87,043 rupees. అక్షరాల 54 కోట్ల 88 లక్షల 87,043 రూపాయలు మిస్ అప్రోప్రియేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఫండ్స్ అంటే ప్రభుత్వ నిధుల దుర్వినియోగం అంటూ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతోంది. ఆ తర్వాత ఇక్కడ మాట్లాడుకుంటే ఆ పాయింట్ మెన్షన్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఇన్ డీటెయిల్గా ద కాంటెంట్స్ ఆఫ్ ద అబౌవ్ మెన్షన్ లెటర్ యాజ్ ఫాలోస్ అంటూ ఒక్కొక్క అంశాన్ని ప్రస్తావించుకుంటూ వచ్చిన పరిస్థితి ఈ ఎఫ్ఐఆర్ కాపీలో. మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే కొన్ని పాయింట్స్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని చెప్పుకోవాలి. మధు, ఎఫ్ఐఆర్ అయితే నమోదు అయిపోయింది. ఈ ఎఫ్ఐఆర్ కూడా బయటకు వచ్చిన సిచ్యువేషన్ ఆర్టీవీ చేతులు ఎక్స్క్లూజివ్గా ఉంది. ఎఫ్ఐఆర్ కాపీ, ఆ డీటెయిల్స్ కూడా మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ లీగల్ టీమ్ యాక్టివ్ అయినట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది ప్రెసెంట్? అగ్రిమెంట్ అయిన తర్వాత, మొదటి అగ్రిమెంట్ అయిన తర్వాత ఫార్ములా ఈ ఆపరేషన్ అనేటువంటి లండన్ వేదికగా జరుగుతున్నటువంటి ఆ కంపెనీతో మొదటి అగ్రిమెంట్ అయిన తర్వాత సెకండ్ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా దీంట్లో మెన్షన్ చేశారు. అగ్రిమెంట్ అయినటువంటి డేట్ 30/10/2023కి సంబంధించినటువంటిది. వైడ్ 30 అబౌట్ వాజ్ సైన్డ్ బిట్వీన్ ద FEO అండ్ MAUD డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. దీనికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా దీంట్లో పొందుపరిచారు. న్యూ అగ్రిమెంట్ ది గవర్నమెంట్ took into responsibility of not only paying the sponsor fee of GBP 90,000 crores 90 కోట్లకి సంబంధించినటువంటి సెకండ్ అగ్రిమెంట్ కూడా దానికి సంబంధించింది. ఎందుకంటే గతంలో FEO ఏదైతే ఉందో ఆ అగ్రిమెంట్ వయలేషన్ జరిగినటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి నోటీస్ పంపించడంతో సెకండ్ అగ్రిమెంట్కి సంబంధించి కూడా ప్రభుత్వం సిద్ధమైంది. కాకపోతే అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రీ ఫిక్స్ సంబంధించినటువంటి ఫార్ములా ఈ రేస్ సంబంధించి రద్దు చేసుకోవడం జరిగింది. ఈ అంశాన్ని కూడా దీంట్లో పొందుపరచుకోవడం జరిగింది. కోర్స్ ఖచ్చితంగా లీగల్గా ఫేస్ చేస్తామనేటువంటిది కేటీఆర్ గతంలోనే ప్రకటించారు. చాలా రోజులకి వచ్చింది, ఎందుకంటే నెల రోజుల నుంచి ఇదే అంశం పైన చర్చ జరుగుతూ ఉంది. ఈ రోజు కూడా కేటీఆర్ అసెంబ్లీ లాబీలో చిట్చాట్లో భాగంగా లీగల్గా ఫేస్ చేస్తామని చెప్పారు. ప్రభుత్వం అవసరమైతే అసెంబ్లీలో చర్చ పెట్టొచ్చు, దీనిపైన పూర్తి వివరాలు నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, పెద్ద స్కామ్ అంటుంది ప్రభుత్వం కాబట్టి ఆ స్కామ్ గురించి వివరాలు చెప్పడానికి సిద్ధంగా ఉంటానన్నారు. మొత్తానికి ఎఫ్ఐఆర్ కాపీ బయటకు వచ్చిన నేపథ్యంలో కేటీఆర్ని నిజంగా విచారించే అవకాశం ఉంటుందా, విచారణలో లేకుండానే ఆయన డైరెక్ట్గా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుందా, ఈ సెక్షన్లు ఏం చెప్తా ఉన్నాయి, మరి విచారణ టీం సిద్ధమైందనేటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఏసీబీ నుంచి. చూడాలి ఏం జరుగుతుందో. కొద్దిసేపట్లో 8 PM 8 గంటలకు కేటీఆర్ కొద్దిసేపట్లో మీడియాను ఉద్దేశించి ఆయన ఇదే అంశం ఫార్ములా 1 ఈ రేస్కి సంబంధించినటువంటి అంశాన్ని వివరించనున్నారు. ఆయన పైన కేసు నమోదైనటువంటి నేపథ్యంలో ఇంకా చాలా అంశాలు చాలా డీటెయిల్గా మొత్తం 10 పేజీల సంబంధించినటువంటి సమాచారంతో ఇన్ డీటెయిల్గా ఎఫ్ఐఆర్ కాపీలో అనేక అంశాలు పొందుపరచడం జరిగింది. కేటీఆర్ కానీ, అరవింద్ కుమార్ కానీ, SLN రెడ్డి కానీ వీళ్ళందరి పేరు పైన డీటెయిల్స్ పొందుపరిచినటువంటి సిచ్యువేషన్ ఉంది ఎఫ్ఐఆర్ కాపీలో. నిజంగా కూడా డీటెయిల్గా మొదటి ఫార్ములా 1 ఈ నుంచి తీసుకుంటే రెండవ ఫార్ములా పాయింట్ టు పాయింట్ మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ థర్డ్ పాయింట్ గురించి ఒకసారి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ద స్పెషల్ CS holding full additional charge of Metropolitan Commissioner HMDA had put up a HMDA file to the then Minister MAUD on 27/9/2023 seeking approval for the following. ఒకటి, long form agreement executed for season 9 was signed by special CS MAUD department government of Telangana on behalf of the MAUD department. The present draft mentions HMDA as the promoter and host instead of ACE Next Gen Private Limited and MAUD department respectively అంటూ ఇక్కడ మెన్షన్ చేస్తున్న పరిస్థితి. As such due authorization in favor of MC HMDA is required for undertaking the responsibility of a promoter and host city. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది, దీని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ ఆర్ శాంక్షన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీ అండ్ ట్యాక్స్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాయి. అండ్ అప్రాక్స్ 50 crore rupees for taking other works for conducting the event including but not limited to civil works and municipal services, the amount totaling 160 crores అంటూ కూడా ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే థర్డ్ పాయింట్ ఫర్ మేకింగ్ పేమెంట్ ఆఫ్ GBP అంటూ మెన్షన్ చేస్తున్నాయి. ఇక చాలా కీలకమైన పాయింట్లు ఇక్కడ మాట్లాడుతున్న సందర్భం. సో దీన్ని ఎలా చూడాలి, మరి ముఖ్యంగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే కనుక
స్పెషల్ సిఎస్ కి సంబంధించి అరవింద్ కుమార్ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. కానీ అరవింద్ కుమార్ మాత్రం ఒకటే చెప్తున్నారు, ఇది కేటీఆర్ ఆదేశాలతోనే చేసుకోవచ్చారు. ఇన్ఫాక్ట్ కేటీఆర్ కూడా ఒప్పుకున్న సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇప్పుడు అరవింద్ కుమార్ ఇక్కడ సేవ్ అయ్యే అవకాశం ఉందనుకోవాలా, లేకపోతే కేటీఆర్ని ఇరికించే ప్రయత్నం అయింది అనుకోవచ్చా, లేకపోతే కేటీఆర్కి సంబంధించి అటువంటి సినారియో కింద భావించాలా? ఎటువంటి చర్చ జరుగుతోంది? Exactly. As per the above agreement, there is a financial commitment about 600 crores అనేటువంటి అంశాన్ని 16th పాయింట్లో దీంట్లో మెన్షన్ చేశారు ఎఫ్ఐఆర్ కాపీలో. దీంట్లో మొత్తం 3 దఫాలుగా నెక్స్ట్కి సంబంధించినటువంటి నెక్స్ట్ 3 years కింద 3 yearsకి సంబంధించినటువంటి అగ్రిమెంట్ కింద. ఎందుకంటే మొదటి దఫా ఫార్ములా 1E జరిగింది, తర్వాత రెండవ దఫాకి సంబంధించినటువంటి ఫార్ములా ఈ కోసం ఈ అగ్రిమెంట్ జరిగింది. వయలేషన్ అయినప్పటికీ దానికి సంబంధించి 90 కోట్లకు సంబంధించినటువంటి అగ్రిమెంట్ డేటు 30/10/2023 సంబంధించినటువంటి డేట్లో అగ్రిమెంట్ చేసుకున్నటువంటి న్యూ అగ్రిమెంట్తో పాటు ఇప్పుడు దీంట్లో మొత్తం 3 సంవత్సరాల కోసం నెక్స్ట్ జరిగేటువంటి ప్రీఎక్స్ సంబంధించినటువంటి ఈవెంట్ ఫార్ములా 1E కోసం మొత్తం 600 కోట్లకు సంబంధించినటువంటి అగ్రిమెంట్ జరిగింది అనేటువంటిది. అది కూడా 3 సంవత్సరాల్లో వివిధ దఫాల్లో వారికి చెల్లించేలా దీంట్లో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. దాని డేట్ కూడా దీంట్లో మెన్షన్ చేశారు. ఆ కంపెనీ ఎఫ్ఈఓ ఫార్ములా ఈ ఆపరేషన్స్ పేరిట లండన్ వేదిక జరుగుతున్నటువంటి కంపెనీకి, గవర్నమెంట్కి ప్రైవేట్ కంపెనీకి, లండన్ వేదికగా జరుగుతున్నటువంటి కంపెనీకి చేసుకున్నటువంటి అగ్రిమెంట్ దీంట్లో మెన్షన్ చేశారు ఎగ్జిక్యూటెడ్. సో వీటన్నిటిని కూడా సెక్రటేరియట్కి సంబంధించినటువంటి బిజినెస్ రూల్స్ దీంట్లో మెన్షన్ చేశారు. దీంట్లో చాలా స్పష్టంగా BR 9 and 11 కేసెస్ ఇన్వాల్వింగ్ అనేటువంటిది ఐటమ్ నెంబర్ 21 చెక్ లిస్ట్ 5 కింద. అంటే ఈ ఎక్స్పెండిచర్ ఏదైతే ఖర్చు చేయాలనుకుంటుందో డిపార్ట్మెంట్ నుంచి ఆ ఖర్చు చేసేటువంటి విధానంలో భాగంగా క్యాబినెట్ అంటే కౌన్సిల్ సంబంధించినటువంటి క్యాబినెట్ ముందుకు వెళ్ళాలి, కానీ వెళ్ళలేదు, కనీసం శాసన క్యాబినెట్ అనుమతి తీసుకోలేదు అన్నటువంటి అంశాన్ని కూడా దీంట్లో పొందుపరిచారు. కాకపోతే ఈ అంశం ఒక్కసారి బ్యాక్ అండ్ ఒక్కసారి ఇక్కడ ఈ ఎఫ్ఐఆర్ కాపీలో ఈ పాయింట్ మెన్షన్ చేస్తున్న పరిస్థితి ఒక్కసారి ఆ పాయింట్ కు టచ్ చేసే ప్రయత్నం చేద్దాం మధు. ఎందుకంటే కనుక ద టోటల్ అమౌంట్ thus for paid for HMDA is 54 crores 88 lakhs 87,043. All these payments were made from the general funds of HMDA. HMDA సాధారణ నిధుల నుంచి పేమెంట్స్ జరిగాయంటూ చెబుతున్నాయి. దాంతో పాటు యాజ్ పర్ ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ ఇన్ HMDA అడ్మినిస్ట్రేటివ్ sanction for works or expenditure of amount exceeding 10 crore rupees should be obtained from the government. The government accords such sanctions is concurred with the finance department. In this case, it is noticed that this procedure was not followed. ఇక్కడ ఒకటే చెప్పడం జరుగుతోంది, దాదాపుగా 10 కోట్ల రూపాయలకు సంబంధించి దాటితే కనుక ఇక్కడ ప్రభుత్వ అనుమతి అనేది తప్పనిసరి అనేది ఇక్కడ యాక్ట్లో ఉంది అనేది మెన్షన్ చేయడం జరుగుతోంది. సో దీన్ని ప్రధాన